అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. నిలబడి నీళ్ళు తాగకూడదు అనేది ప్రశ్న. సో సైంటిఫిక్‌గా ఎట్లైనా తాగొచ్చు అనేది ఉన్నది. సో మనం ఇంకా దాన్ని కొంచెం వివరంగా మనం చెప్పాల్సి వచ్చినప్పుడు, శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి కళ్ళు, ముక్కు, నోరు, గొంతు తడారిపోకుండా ఉండటానికి, పోషకాలు మన కణజాలాన్ని చేరుకోవడానికి, కీళ్ళు సులువుగా కదలడానికి, హానికర కెమికల్స్ ఆహ్, స్టూల్ రూపంలో, యూరినల్స్ రూపంలో, పాస్ రూపంలో వెళ్ళడానికి, ఖనిజాలు రక్తంలో కరగటానికి, జీర్ణక్రియ సాఫీగా సాగటానికి, సుఖవిరేచనం కావడానికి, ఇలా అనేక అవసరాలకు సంబంధించి, మానవులకు సంబంధించి, హ్యూమన్ బాడీకి సంబంధించి అనేక అవసరాలకు సంబంధించి నీళ్ళనేది చాలా అవసరం. సో ఇది కేవలం మనుషులకే కాదు, సృష్టిలో ఉన్నటువంటి జీవరాశి, సకల చరాచర జగత్తులో ఉన్నటువంటి సృష్టి జీవరాశి అన్నిటికీ కూడా ఇది అవసరం అనేది తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, సో నీళ్ళు అనేది కామన్‌గా తాగాల్సిన అవసరం. ఇప్పటికే చెప్పాం, 2-5 లీటర్ల మధ్య తాగాలి. వాళ్ళ బాడీ కండిషన్స్ బట్టి. కిడ్నీ పేషెంట్స్ అట్లుంచండి. డాక్టర్స్ ప్రికాషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. మిగతా వాళ్ళు మీ బాడీని బట్టి 2-5 లీటర్లు తాగితే మంచిది. మిగతా వాళ్ళందరికీ కూడా ఇది వర్తించిద్ది. వేసవి కాలంలో కొంచెం ఎక్కువ తాగుతాం, వర్షాకాలం కొంచెం తక్కువ తాగుతాం కానీ అసలు తాగకుండా ఉండకూడదు. చాలా స్కూల్స్‌ని మనం తీసుకున్నప్పుడు ముఖ్యంగా గర్ల్ చైల్డ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచినీళ్ళు తాగితే యూరినల్స్‌కి మా వా బాత్రూమ్ కంటే యూరినల్స్‌కి వెళ్ళాల్సి వస్తుందని మంచినీళ్ళు తాగకుండా అట్లా ఇదవుతుంది. ఏదైతే ఉన్నాయో కిడ్నీస్ అట్లా ఆ విధంగా దెబ్బతినే పరిస్థితి ఉన్నది. సో దీనికన్నిటికీ కారణం ఏదైతే ఉన్నదో దానికి ప్రధానమైనటువంటి కారణం మాత్రం ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది, ప్రభుత్వ పాఠశాలలో తగినటువంటి మౌలిక వసతులు లేవనేది తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, అందుకోసం నీళ్లు తాగాలి. అది నిలబడి తాగినా, కూర్చొని తాగినా, ఎట్లా తాగినా మంచిదే. సో ఆ విధంగా ఉండాలనేది తెలియజేస్తే నష్టమేం లేదు. నీళ్లు తాగటం అయితే నేడు. సో ఎలా తాగామనేది ప్రధానం కాదు, నీళ్లు తాగామా లేదనేది ముఖ్యం. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్ళు తాగటం ఉత్తమని గతంలో చెప్పారు. ఎట్లా తాగినా కూడా వాటరు, పాలనే కాల్షియం అవి ఉంటే పాలు దాని ప్రొడక్షన్కి సంబంధించి దాని వేరు సంగతి. పాలు కూడా ఇవే నిషేధ పదార్థమేం కాదు, మత్తు పదార్థాలు, మత్తు పానీయాల్లాగా. సో అందుకోసం పాలు కూడా మంచిదే. సో అందుకోసం సో పాలు రోజుకొకసారో 2 సార్లు అట్లా తాగుతుంది, దాని వేరు. కానీ ప్రతి మనిషికి 2-5 లీటర్స్, 2-5 లీటర్లు నీళ్ళు అవసరం కాబట్టి ఖచ్చితంగా మనిషి రోజు డైలీగా తాగాలి. ఒక మనుషులకి, హ్యూమన్ బాడీకే కాదు, జీవరాశికి అందరికీ కూడా నీళ్ళు అవసరం అనేది తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి.